నమస్కారం సార్. నమస్తే. అసలు ఈ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ లక్షణాలు ఏంటి? అసలు ఎలా సోకుతుందంటారు? చెప్తారు ఒకసారి? ఇది హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అనేది ఇది ఎప్పటినుంచో మనకి యాక్చువల్లీ ఇన్ఫెక్షన్స్ కాజ్ చేస్తుంది. అంటే మన ప్రకారంగా చూస్తే హిస్టరీ ప్రకారంగా ఆల్మోస్ట్ లైక్ 2001లో ఇట్ వాజ్ ఫస్ట్ ఐడెంటిఫైడ్. నెదర్లాండ్స్లో ఫస్ట్ ఐడెంటిఫై అయింది ఈ ఈ వైరస్ అనమాట. దీనికి అంటే ఈక్వలెంట్ వైరస్ ఆర్ సిస్టర్ వైరస్ అనొచ్చు. రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అంటాం. రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అండ్ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ రెండు ఒకటే కేటగిరీకి సంబంధించిన వైరసెస్. రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ చాలా కామన్గా పిల్లల్లో మనము చూస్తూనే ఉన్నాం. దాని సిస్టర్ వైరసే ఇది. సో ఆ గ్రూప్ వైరస్ అనేది మన ఏమంటారు ఈ ఫ్లోలో ఎప్పుడూ ఉంది పాపులేషన్లో. సో ఈ వైరస్ ఇప్పుడు కొత్తగా మనకి ఎక్కువగా కేసెస్ నమోదయ్యడం వల్ల మనకి అసలు ఈ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ ఎలా సంక్రమిస్తుంది అంటారు? ఎనీ వైరస్ అంటే జలుబు ఆర్ రెస్పిరేటరీ వైరస్ మనము ఒక అంబ్రెల్లా టర్మ్ లాగా యూజ్ చేస్తే దీస్ ఆర్ ఆల్ రెస్పిరేటరీ వైరసెస్. అంటే వాళ్ళు అది శ్వాసకోశకి ఎఫెక్ట్ చేసే ఆర్ సంబంధించిన వైరసెస్ అనమాట. కోవిడ్ కూడా అంతే, ఫ్లూ వైరస్, ఇవన్నీ కూడా మన రెస్పిరేటరీ సిస్టమ్ని ఇన్ఫెక్ట్ చేసే రెస్పిరేటరీ వైరసెస్ అనమాట. అన్నిటికీ సిమ్టమ్స్ దాదాపుగా ఒకేలాగా ఉంటాయి. మీరు ఫ్లూవి తీసుకోండి, లేకపోతే కోవిడ్ తీసుకోండి, లేకపోతే రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరల్ ఇన్ఫెక్షన్ అన్న అది తీసుకోండి, లేక హ్యూమన్ మెటాన్యూమో వైరస్ తీసుకోండి. అన్నీ ఈ రెస్పిరేటరీ వైరసెస్కి లక్షణాలు ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. దానివల్ల వచ్చే సిమ్టమ్స్ సేమ్ ఉంటాయి, వచ్చే విధానము ఆల్మోస్ట్ సేమ్గా ఉంటుంది అనమాట. అంటే డ్రాప్లెట్, ఫర్ ఎగ్జాంపుల్ మనం కోవిడ్లో మాట్లాడుకున్నాం. అంటే కోవిడ్ గురించి ఎందుకు చెప్తున్నానంటే అది అందరి ప్రజల మైండ్లో ఇంకా దాని గురించి అవగాహన ఉంది. అది ఎట్లా స్ప్రెడ్ అవుతుంది, అది ఎలా స్ప్రెడ్ అవుతుందో ఈ వైరస్ కూడా అదే విధంగా స్ప్రెడ్ అవుతుంది. అంటే డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఈ తుంపర్లు పడుతూ ఉంటాయి, మనకు కనపడడం కూడా కనపడవు అనమాట. సలైవల్ ఇది వస్తూ ఉంటుంది, దాంట్లో ఉంటుంది వైరస్. దగ్గినప్పుడు కూడా ఆ వైరస్ బయటకు వస్తుంది, అది గాల్లో తేలాడుతూ ఉంటుంది. ఆ గాలిని మనం పీల్చుకున్నాం అనుకోండి, మనకు ఆ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది, మనం మాట్లాడేటప్పుడు దగ్గేటప్పుడు ఆ తుంపర్లు టేబుల్ మీద కానీ ఎనీ సర్ఫేస్ మీద పడింది, దాని మీద వైరస్ ఉంటుంది. మనం దాన్ని టచ్ చేసేసి దాని తర్వాత దాంతో మనం నోట్లో పెట్టుకున్నా, కళ్ళల్లో పెట్టుకున్నా, ముక్కులో పెట్టుకున్నా, దాని ద్వారా కూడా ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ ఫొమైట్స్ ఆర్ కాంటాక్ట్ స్ప్రెడ్ అంటాం. అండ్ అందుకనే మనం జాగ్రత్తలు, చేతులు కడుక్కోండి, మాస్క్ పెట్టుకోండి, ఇవన్నీ చెప్తాం. సో ఆల్మోస్ట్ ఈ రెస్పిరేటరీ వైరసెస్ అన్నీ ఏ రకంగా సోకుతాయో ఇది కూడా అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తే ఏదైతే కోవిడ్-19లో కరోనా వచ్చిన తర్వాత అందరూ మాస్క్ పెట్టుకోవాలి, శానిటైజర్లు వాడాలని చెప్పేసి ఏదైతే వచ్చిందో అప్పుడు విపరీతంగా అసలు ఎవరి చేతిలో చూసినా శానిటైజరు, ఎవరి మొహం మీద మన మౌత్కి చూసినా కూడా మనకి మాస్క్ అనేది ధరించడం కామన్ అయిపోయి ఉండే. ఇప్పుడు మళ్ళీ అది మెల్లగా తగ్గుతూ వచ్చిన క్రమంలో ఇది కూడా శానిటైజర్లు వాడటం బంద్ చేశారు, మొత్తం మాస్కులు పెట్టడం బంద్ చేశారు, అంతా కూడా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వస్తుందంటే మళ్ళీ మాస్కులు అక్కడక్కడ ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఏంటి అసలు? అంటే ఏదైనా వచ్చిందంటే ఇవన్నీ వాడాలా, లేదంటే రెగ్యులర్గా వాడితే ఇంకా మంచిది. రెగ్యులర్గా ఎప్పుడు కూడా మాస్క్ వాడడము అండ్ శానిటైజర్ వాడడం అనేది ఎప్పటికైనా మంచి లక్షణము. అది ఎప్పటికి కూడా మీరు కంటిన్యూ చేయొచ్చు. ఉన్నంతసేపు దాన్ని ఉపయోగించి తర్వాత మళ్ళీ మర్చిపోతున్నారు. అట్లా మర్చిపోయినప్పుడు ఇట్లాంటి వైరస్ వచ్చి గుర్తు చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకని అవి కంటిన్యూ చేయడం అనేది ఎప్పటికైనా మంచిదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సడన్గా ఇంక్రీజ్ అయింది, ఎపిడమిక్ లెవెల్లో ఇన్ఫెక్షన్ వస్తుంది అన్నప్పుడు మళ్ళీ సేమ్ జాగ్రత్తలే తీసుకోవాలి. చేతులు సబ్బుతో కడుక్కోవడము, మనుషులకి కొంచెం దూరం మెయింటైన్ చేయడము, ఫిజికల్ డిస్టెన్స్. ఒకవేళ మనకి జలుబు, దగ్గు, జ్వరం ఉంది అనుకోండి, ఆఫీసులకు వెళ్ళకుండా, స్కూల్స్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండడము, సో దట్ యూ డోంట్ స్ప్రెడ్ ద ఇన్ఫెక్షన్ టు అదర్స్. మాస్క్ ధరించడము. సో ఇంతకుముందు మనకు చెప్పిన విధానాలు కోవిడ్ని ఎట్లయితే మనము ప్రివెంట్ చేసామో ఆ సేమ్ విధానాలు మళ్ళీ ఇప్పుడు పాటించాల్సిన అవసరం. ఈ మెటాన్యూమో వైరస్ యొక్క ప్రమాద కారకాలు ఏంటంటారు? అది ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ తీసుకున్నారంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి సంవత్సరంలో ఏదో ఒక టైంలో జలుబు వస్తుంది,
జలుబు జ్వరం అనేది ఈ కామన్ జలుబు గా జ్వరం దగ్గు అనేది రెగ్యులర్ గా వస్తాయి. కామన్ గా వస్తుంది. ఆ జలుబు దగ్గు జ్వరం అనేది వచ్చేది వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది యూజువల్ గా. సో మనకి ఏదో ఒక వైరస్ తో వస్తుంది, మనం టెస్ట్ చేసుకోము, అది వస్తుంది, స్లోగా తగ్గిపోతుంది అది. కానీ అదే ఎక్కువ మందికి ఒకే టైంలో వస్తే దాన్ని ఎపిడమిక్ అంటాం. కానీ ఇప్పుడు మనం వైరస్ అని ఏదైతే వింటున్నామో, ఇప్పుడు దగ్గు జలుబు ఇలాంటివి వస్తుంటే భయపడిపోతున్నారు జనాలు. ఎందుకంటే పానిక్ అవుతున్నారు. ఎందుకంటే ఇలాంటి వైరస్ ఉన్నప్పుడు ఇవి ఫేస్ చేస్తున్న వారు చాలా భయపడిపోతున్నారు. ఏం చెప్తారు మరి? అది ఆ భయానికి కారణం ఏంటి అంటే, రీసెంట్ గా మనం కోవిడ్ చూసాము, కోవిడ్ లో ఎంతమంది చనిపోయారో చూసాము. దానివల్ల ఆ పానిక్ ఫీల్ అవుతున్నారు, ఆ భయం ఫీల్ అవుతున్నారు. బట్ ఇట్లాంటి వైరస్లు చూడండి, కోవిడ్ని పక్కన పెట్టేస్తే కోవిడ్కి ముందు ఎన్నిసార్లు మనకి ఇట్లా వైరల్ ఇన్ఫెక్షన్స్ అదే సీజనల్గా జలుబు దగ్గు వస్తుందండి, నాకు తగ్గిపోతుంది, అలానే తగ్గేది. మధ్య మధ్యలో ఫ్లూ ఎపిడమిక్ వచ్చేది, బర్డ్ ఫ్లూ అనో స్వైన్ ఫ్లూ అనో అట్లాంటి ఎపిడమిక్స్ వచ్చేవి, అవి తగ్గిపోయాయి. పాండమిక్ రేంజ్లో రాలేదు. ఆ కోవిడ్ పాండమిక్ చూశాక జనాల్లో ఏంటంటే ఆబ్వియస్గా అది కళ్ళ ముందు ఎంతోమంది చనిపోయింది చూశారు కాబట్టి ఆ భయం అనేది ఇంకా ప్రజలు గుండెల్లో ఉంది కాబట్టి, వాళ్ళ మనసులో ఉంది కాబట్టి, దానివల్ల ఇప్పుడు కొత్త వైరస్ అనేసరికి చాలా పానిక్ అవుతున్నారు. సో అంత పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ థింగ్, ఇది కొత్తగా వచ్చిన వైరస్ ఏం కాదు, ఇది ఎప్పటి నుంచో ఉన్న వైరస్. అండ్ మేము కూడా మధ్య మధ్యలో కేసెస్ చూసాం కూడా. బట్ ఎప్పుడు కూడా దీనితోనే చనిపోయినట్టుగా అయితే ఎప్పుడు మేము చూడలేదు. ఇప్పుడు కూడా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి కానీ అంత సివియర్గా చనిపోయే రేంజ్ వరకు వెళ్తున్నాయా అంటే అది మనం హ్యూమన్ మెటోనిమో వైరస్ యొక్క అంటే సమస్యలు ఏంటంటారు? ఒకవేళ వస్తే కనుక ఎనీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, రెస్పిరేటరీ వైరల్ ఇన్ఫెక్షన్స్ సిమ్టమ్స్ ఒకేలాగా ఉంటాయి. అంటే కోవిడ్ అన్న కానివ్వండి, లేకపోతే ఫ్లూ అన్న కానీ, నేను చెప్పాను కదా ఇంతకుముందు, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ ఏదైనా కానీ సిమ్టమ్స్ ఏముంటాయి అంటే, నిర్ధారించాలంటారు? ఫస్ట్ సిమ్టమ్స్ ఏముంటాయి అన్నది చూద్దాం. సిమ్టమ్స్ అంటే మనము సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిమ్టమ్స్ అంటాం అనమాట, సార్స్ అన్నట్టుగా మనం చెప్పాము. దాంట్లో ఏముంటుంది, జలుబు ఉంటుంది, దగ్గు వస్తుంది, జ్వరం ఉంటుంది, సోర్ థ్రోట్ ఉంటుంది, కొంతమందిలో పిల్లి కూతలు వచ్చేసి కఫం పడ్డము అట్లాంటివి ఉంటాయి అన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ వెరీ కామన్ ఫర్ ఆల్ రెస్పిరేటరీ వైరల్ ఇన్ఫెక్షన్స్. సేమ్ ఇది కూడా అదే రకంగా ప్రెసెంట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఎపిడమిక్ ఉంది అని అనుకుంటున్నాం కాబట్టి దానికి టెస్ట్ చేయాలి. దానికి టెస్ట్ ఎట్లా చేయాలంటే సేమ్ కోవిడ్కి ఎలా టెస్ట్ చేసేవాళ్ళమో దీనికి కూడా అదే, స్వాబ్స్, థ్రోట్ స్వాబ్ కానీ నాసల్ స్వాబ్ కానీ తీసుకొని సేమ్ ఆర్టీపీసీఆర్ అనేది రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ టెస్ట్ ఉంటుంది కదండి, పీసీఆర్ టెస్ట్, అదే విధంగానే దీని టెస్ట్ కూడా చేయాలన్నమాట. ఇది ఆర్ఎన్ఏ వైరస్, ఇది కూడా సేమ్ ఆర్ఎన్ఏ వైరసే, కోవిడ్ కూడా ఆర్ఎన్ఏ వైరస్ ఉండింది. దాన్ని ఎలా కోవిడ్ ఆర్ఎన్ఏని ఎలా నిర్ధారిస్తామో, ఎలా గుర్తుపడతామో అదే టెస్ట్, అంటే సిమిలర్గా దీన్ని కూడా అలానే టెస్ట్ చేసి నిర్ధారించవచ్చు అనమాట. కాకపోతే అది అంత విరివిగా అవైలబుల్ ఉందా ఆ టెస్ట్ అంటే ఆబ్వియస్గా ప్రస్తుతానికి లేదు. ఎందుకంటే అది అంత మనుగడలో లేదు కాబట్టి ఇన్ఫెక్షన్, అంత టెస్ట్ ఫెసిలిటీస్ ప్రస్తుతానికి లేవు. ప్రాబబ్లీ ఇప్పుడు ఏమైనా హైక్ చేస్తుండొచ్చు గవర్నమెంట్, ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి. సో నిర్ధారించడం కూడా కోవిడ్ని ఎట్లా నిర్ధారించడమో సేమ్ ఆర్టీపీసీఆర్ పద్ధతిలోనే దీన్ని కూడా నిర్ధారించవచ్చు అనమాట. ఈ హ్యూమన్ మెటానిమో వైరస్ యొక్క చికిత్స ఏ విధంగా ఉందంటారు? ఎలా ఉంది? దీనికి సపరేట్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు. ఒక యాంటీ వైరల్ డ్రగ్ రైబావెరిన్ అనేది అది కొద్ది మటుకు పనిచేస్తుంది అని అంటున్నారు, కానీ అది కూడా అంత నిర్ధారణగా చెప్పట్లేదు. బట్ ఓవరాల్గా ఇది స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఈ వైరస్కి అన్నట్టుగా ఏమీ లేదు. సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, సిమ్టమ్స్ ఏముంటే దానికి తగ్గట్టుగా మనము మందులు ఇస్తుంటాం. జ్వరం ఉంది, పారాసెటమాల్ ఇస్తాము. అండ్ బాగా ఫీవర్ ఉంది, డీహైడ్రేట్ అవ్వకుండా ఐవి ఫ్లూయిడ్స్ ఇస్తాము. జలుబు దగ్గు ఉంది, దగ్గు తగ్గేదానికి సిరప్ మందులు ఇస్తాము. అండ్ దగ్గు తగ్గేదానికి అండ్ జ్వరం తగ్గేదానికి, ఒళ్ళు నొప్పులు తగ్గేదానికి, ఇట్లా సిమ్టమాటిక్ ట్రీట్మెంటే ఉంటుంది. ఏ కేసెస్లో అయితే ఎక్కువగా పిల్లి కూతలు ఉంటాయో అట్లాంటి దానికి నెబ్యులైజేషన్స్ ఇస్తాం, అవసరమైతే స్టెరాయిడ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో సిమ్టమ్ని బట్టి ట్రీట్మెంట్ అన్నది ఉంటుంది, అండ్ సివియారిటీ బట్టి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. అంటే ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ ఏఆర్డిఎస్లోకి వెళ్ళొచ్చు. ఏఆర్డిఎస్ అంటే అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటాం. అంటే కోవిడ్లో సెకండ్ వేవ్లో అండ్ ఫస్ట్ వేవ్లో చాలామంది డెత్ అయిన పేషెంట్స్ అందరూ ఏఆర్డిఎస్లోకి వెళ్ళిపోయారు. అంటే లంగ్స్ బాగా ఎఫెక్ట్ అయిపోయేసి, లంగ్స్లో నిమ్ము పట్టిపోయేసి ఆక్సిజన్ తీసుకునే కెపాసిటీ లంగ్స్కి తగ్గిపోతుంది అనమాట. దాన్ని ఏఆర్డిఎస్ అంటాం.
ఆ ఏఆర్డిఎస్లోకి వెళ్ళినప్పుడు ఏఆర్డిఎస్ మేనేజ్మెంట్ అంటే ఆక్సిజన్ పెట్టడం కానీ, వెంటిలేటర్ అవసరమైతే వెంటిలేటర్ పెట్టి వెంటిలేటర్ మేనేజ్మెంట్ చేయడం కానీ, ఇవన్నీ ఏదైనా కూడా సిమ్టమాటిక్ ట్రీట్మెంటే ఉంటుంది కానీ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఫర్ దిస్ వైరస్ అన్నది అయితే ప్రస్తుతానికి ఏమీ లేదు. మనం చూసుకుంటే ఇప్పటికే మన ఇండియాలో 3 కేసులు నమోదయ్యాయి. గుజరాత్లో 1, బెంగళూరులో 2 కేసులు నమోదయ్యాయి. అందులో చూసుకుంటే చిన్న పిల్లకి 8 నెలల పాపకి ఈ వైరస్ అనేది సోకింది. అసలు వీళ్ళది చూసుకుంటే కనుక అంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే వీళ్ళకి ఎక్కడ ట్రావెల్ హిస్టరీ అనేది లేదు. మరి ఎలా వచ్చిందంటారు, ఎలా సోకిందంటారు? హౌ ఇట్ ఇస్ పాసిబుల్ అని అట్లా ఎక్కడో చైనాలో ఉన్నటువంటి వైరస్ చైనాలో కాదండి, ఇండియాలో వైరస్ ఉంది, మేము చూస్తుంటాం ఫ్రీక్వెంట్. చెప్తున్నాను కదా, చైనాలో నంబర్ ఆఫ్ కేసెస్ సడన్ గా పెరిగాయి. మనకు బయటకు వచ్చింది కదా, ఇది అక్కడి నుంచి బయటకు వచ్చింది చైనా నుంచి. బట్ దట్ వైరస్ ఇస్ దేర్ ఇన్ ద ఇండియన్ కమ్యూనిటీ ఆల్సో. అది ఎప్పటి నుంచో ఉంది, మేము చూస్తున్నాం కూడా. ఈ 6 నెలల క్రితం 3 నెలల క్రితం కూడా మేము 1-2 కేసెస్ చూసాం ఇవి. బట్ మామూలుగా జలుబు దగ్గు జ్వరం లాగా వచ్చాయి, వెళ్ళిపోయాయి. ఎనీ రెస్పిరేటరీ వైరస్ చెప్పినట్టుగా అది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అండ్ కాంటాక్ట్స్తోనే వస్తుంది. ఇప్పుడు ఒక చిన్న పాప 8 నెలల పాప ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉంది. వైరస్ ఎలా వచ్చింది అంటే ఎవరో వైరస్ తీసుకొనే వచ్చి అంటించి ఉండాల్సిందే, అంతేగానే అది వైరస్ సడన్గా ఇట్లా గాల్లో పుట్టే అమ్మాయిలోకి వెళ్ళదు కదా, ఆ పాపలోకి వెళ్ళిపోదు కదా. సో ఎవరన్నా ఇన్ఫెక్షన్ అంటే క్యారియర్స్ కూడా ఉండొచ్చు, వెళ్ళకపోయినా సరే ఎదుటి వాళ్ళ నుంచి వచ్చే అవకాశం కదా, ఆ రకంగానే వస్తుంది అది. సో ఇప్పుడు కొంతమందికి ఏసిమ్టమాటిక్ ఉంటారు, ఏదో చిన్న జలుబు ఉంటుందేమో, వాళ్ళకి జ్వరము అవన్నీ సిమ్టమ్స్ ఉండకపోవచ్చు, కానీ ఆ వైరస్ వల్లనే ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్లోకి వచ్చి వాళ్ళ నుంచే ఇన్ఫెక్షన్ ఏమైనా స్ప్రెడ్ అయ్యి ఉండొచ్చు. లేదా ఎవరికైనా జలుబు దగ్గు జ్వరం ఉండి ఉండొచ్చు, వాళ్ళు వచ్చి దగ్గడం వల్లనో వాళ్ళ పాపను ముట్టుకోవడం వల్లనో ముద్దు పెట్టడం వల్లనో అట్లా కూడా వచ్చి ఉండొచ్చు. కానీ అది ఎవరైనా తీసుకొచ్చి అంటించాల్సిందే కానీ అది ఇట్లా గాల్లో పుట్టి ఆ అమ్మాయికి అయితే ఇన్ఫెక్షన్ రాదు కదా. ఇప్పుడు మన ఇండియాలో ఉన్న వాళ్ళని అంటే జలుబు దగ్గు ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళని టెస్ట్ చేస్తే కనుక ఎన్ని వేల కేసులు నమోదయ్యే అవకాశం ఉందంటారు? అది మనం చెప్పలేము. యూజువల్గా ఈ చలికాలంలో యూజువల్గానే వైరల్ ఇన్ఫెక్షన్స్ కామన్ ఈ పార్ట్ ఆఫ్. ఎందుకంటే మీరు అన్నారు ఒక మాట ఇందాక, ఆల్రెడీ అక్కడి నుంచి వచ్చింది ఇక్కడ నుంచి వచ్చింది, ఇండియాలో ఆల్రెడీ ఉంది, ఇది పాత వైరస్ అని అంటున్నారు మీరు. ఆల్రెడీ ఇండియాలో మనం చూస్తే 3 కేసులు నమోదయ్యాయి. అదే విధంగా జలుబు దగ్గు ఉన్న వాళ్ళని టెస్ట్ చేస్తే ఎన్ని వేల కేసులు నమోదయ్యాయి? నేను చెప్పలేను. ఇప్పుడు అవకాశం ఉంటుంది కదా, ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. ఎవరికైనా కూడా జలుబు దగ్గు జ్వరం అనేది ప్రతి సంవత్సరము 2 సంవత్సరాలకు ఒకసారి మినిమం అందరికీ వస్తుంది. అది ఏదో ఒక వైరస్ అయి ఉంటుంది. మనం పెద్దగా దాన్ని టెస్ట్ చెయ్యం కాబట్టి మనకు తెలియదు ఏ వైరస్ వల్ల వచ్చింది అనేది. బట్ అది ఏదో వైరస్ వల్లనే వచ్చి ఉంటుంది కదా. అది ఫ్లూ అయి ఉండొచ్చు, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అయి ఉండొచ్చు, హ్యూమన్ మెటాన్యూమా వైరస్ అయి ఉండొచ్చు, కోవిడ్ అయి ఉండొచ్చు. అండ్ దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ వైరసెస్, థౌజండ్స్ ఆఫ్ వైరసెస్ ఉన్నాయి. మనం టెస్ట్ కూడా చెయ్యం దాన్ని. ఎందుకు అంటే దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు. ఏ వైరల్ ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ వచ్చినప్పుడే ఈ టెస్ట్లు కూడా చేసేటువంటి అవసరం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మలేరియా ఉందనుకోండి, జ్వరం వచ్చిందంటే మలేరియా టెస్ట్ చేస్తాం. ఎందుకంటే మలేరియాకి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంది. ఆ ట్రీట్మెంట్ ఇస్తేనే మలేరియా తగ్గుతుంది, లేకపోతే తగ్గదు. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లూ ఉంది, ఇన్ఫ్లుయెన్జా, దానికి కూడా స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంది, ఒసెల్టామివిర్ అనేసి యాంటీవైరల్. సో అది ఇస్తే తగ్గుతుంది అండ్ సివియారిటీ తగ్గుతుంది. కాబట్టి అవి మనం కామన్గా టెస్ట్ చేస్తాం. వేరే వైరసెస్ చాలా ఉన్నాయి విచ్ కెన్ కాజ్ సిమిలర్ సిమ్టమ్స్. జలుబు దగ్గు జ్వరం ఆయాసం ఇవి కామన్ సిమ్టమ్సే కాజ్ చేస్తాయి. కానీ ఆ వైరస్లు అన్ని టెస్ట్ చేయం, ఎందుకంటే దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు. ఏ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ట్రీట్మెంట్ ఏముంటుందంటే సపోర్టివ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మీరు అంటున్న ట్రీట్మెంట్ లేదు అంటున్నారు, ఆల్రెడీ ట్రీట్మెంట్ లేదు అంటే సపోర్టివ్ ట్రీట్మెంటే ఇవ్వాలి, స్పెసిఫిక్ ట్రీట్మెంట్ లేదు అంటే. స్పెసిఫిక్ ట్రీట్మెంట్ లేదు. ఇప్పుడు చూస్తే ఇండియాలో 3 కేసులు నమోదయ్యాయి. ఇక్కడ కూడా ఒకవేళ జలుబు దగ్గున్న టెస్ట్ చేస్తే అయ్యే అవకాశాలు ఉన్నట్టుగానే కనిపిస్తోంది. అది అందరికి అర్థమవుతుంది ఈజీగా, ఎందుకంటే ఇంతకు ముందు ఉన్న వైరస్ అని మీరు చెప్తున్నారు కాబట్టి ఇది క్లియర్ అయిపోయింది. ఒకవేళ దీనికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ లేదని అంటున్నారు, ఏంటి మరి పరిస్థితి ప్రమాదకరం అంటారా? ఒకవేళ ఇది నిజంగా ప్రస్తుతానికి అయితే పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హ్యూమన్ మెటాన్యూమా వైరస్ తో ఇప్పటిదాకా చనిపోయినట్టుగా దాఖలాలు అయితే లేవు. పర్టికులర్గా ఇండియాలో అయితే అస్సలు లేవు. ఈ వైరస్ వల్లనే చనిపోయారన్న దాఖలాలు అయితే లేవు. సివియారిటీ అన్నది 100 మందికి ఆ ఇన్ఫెక్షన్ సోకితే దాంట్లో ఒకరిద్దరు కొంచెం సివియర్గా సిమ్టమ్స్ రావచ్చేమో, కానీ మిగతా 95 నుంచి 98% సింపుల్గానే
తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఉమ్, ఆ మిగతా వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ ఏమీ లేదు అంటే దానికి రెగ్యులర్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఉమ్, ఈవెన్ కోవిడ్లో కూడా మీరు గమనించారంటే స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇచ్చిన కేసెస్ చాలా తక్కువ, కాంప్లికేట్ అయిన కేసెస్ చాలా తక్కువ. ఉమ్, ఓకే, అట్లీస్ట్ అక్కడ రెమ్డెసివిర్ ఒకటి యాంటీవైరల్ ఉండింది కాబట్టి అది ఇవ్వగలిగినాము. ఉమ్. బట్ ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్స్లో అన్నిటికీ అట్లా స్పెసిఫిక్ యాంటీవైరల్స్ లేవు. ఒక పక్క అట్లాంటి జనాలు- పరిస్థితుల్లో ఏంటంటే మనము సపోర్టివ్ ట్రీట్మెంట్, అదే చెప్పాను కదా, సిమ్టమాటిక్ అండ్ సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట. ఉమ్, ఒకటి అది ఒకటైతే, రెండోది ఏంటంటే మన ప్రజల ఎప్పుడు కూడా డాక్టర్స్ లేకపోతే గవర్నమెంట్ వరకే రెస్పాన్సిబిలిటీ ఉండదు, ప్రజలు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఉమ్, ఆ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే Self-responsibility. అదే రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, ఓకే మీకు ఇప్పుడు అవగాహన ఉంది ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది, అప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్ఫెక్షన్ మీరు స్ప్రెడ్ చేయకుండా లేకపోతే ఇన్ఫెక్షన్ తెచ్చుకోకుండా మీరు జాగ్రత్తలు పడాలి. ఉమ్, అది గవర్నమెంట్ ఏం చేయలేదు, డాక్టర్లు ఏం చేయలేదు, మీరు సొంతంగా చేయాల్సిందే. అవును. అందరూ చేస్తే ఏమవుతుందంటే ఈ ఇన్ఫెక్టివ్ స్ప్రెడ్ అయ్యే చైన్ కట్ చైన్ అవుతుంది, బ్రేక్ చేయొచ్చు. ఆ చైన్ని బ్రేక్ చేయొచ్చు. Yes. దానివల్ల మనకి ఎపిడమిక్ ప్రపోర్షన్స్లో లేకపోతే పాండమిక్ ప్రపోర్షన్స్లో ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. సో వెన్ యూ నో స్పెసిఫిక్ ట్రీట్మెంట్ లేదు, వెన్ యూ నో ఓన్లీ సపోర్టివ్ ట్రీట్మెంటే ఉంది, వెన్ యూ నో ఏ రకంగా అది స్ప్రెడ్ అవుతుందో తెలిసినప్పుడు ఆ చైన్ని బ్రేక్ చేయాలి మనం. Yes. ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఉండాలి? గవర్నమెంట్ కర్బ్స్ పెట్టి మళ్ళీ లాక్డౌన్లు చేసి ఇవన్నీ అన్నది ఇది కూడా వినిపిస్తోంది మళ్ళీ ఒకవేళ లేదు. నాకు lockdown తెలిసి అంత చేసేటువంటి అవసరము కూడా ఉండదు. చేస్తారేమో అన్నట్టుగా కూడా లేదు వినిపిస్తోంది. లేదు అంటే ఇవన్నీ మనకి కోవిడ్ మన బ్రెయిన్ లో ఫ్రెష్ గా ఉంది కాబట్టి మనకు ఆ భయాలు వస్తున్నాయి కానీ చాలా పానిక్ అవుతున్నారండి. పానిక్ ఎందుకంటే అవుతున్నారు. అక్కడ అంత పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక పక్క ఇందాకే కర్ణాటక మినిస్టర్ కూడా ఆయన చెప్పడం మనం విన్నాము. కర్ణాటక హెల్త్ మినిస్టర్ అసలు ఇది ఇంతకు ముందు ఉన్నటువంటి వైరసే, హ్యూమన్ మెటోనిమా వైరస్, దీనికి భయపడాల్సినటువంటి పనేం లేదు పెద్దగా అన్నట్టు కూడా ఆయన కూడా ఒక పక్క చెప్పడం అయితే జరిగింది. అయినప్పటికీ కూడా 3 కేసులు నమోదయ్యాయి కాబట్టి ఇక మీదట టెస్ట్ చేస్తే ఎన్ని అవుతాయో, ఎన్ని వేలకు పైగా అదే, see. కేసులు వస్తాయన్నట్టుగా ఒక పక్క భయం కూడా ఉంటుంది. భయం ఉంది, భయం బానే ఉంది, భయపడుతున్నారు. కానీ రెస్పాన్సిబుల్ గా కూడా ఉండండి అనేదే నేను చెప్పేది. ఇది ఖచ్చితంగా. సో మీరు మాస్క్ ధరించండి, గ్యాదరింగ్స్కి వెళ్ళకండి. మీకు ఏమన్నా ఇన్ఫెక్షన్ వచ్చినట్టుగా అనిపిస్తే, జలుబు, దగ్గు, జ్వరము లేకపోతే ఒళ్ళు నొప్పి ఆ రకంగా సిమ్టమ్స్ అనిపిస్తే మీరు జనాల మధ్యలో లీవ్ పెట్టి ఇంట్లోనే ఉండండి. లేకపోతే మీరు స్కూల్స్కి వెళ్ళకండి, ఆర్ పిల్లల్లో ఉన్నా కూడా వాళ్ళని స్కూల్స్కి పంపించకండి. చేతులు సబ్బుతో కడుక్కోండి. మీకు కోవిడ్లో ఏవైతే చెప్పారో సోషల్ డిస్టెన్సింగ్, ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఇవన్నీ ఫాలో అవుతే మనం ఆ ఇన్ఫెక్షన్స్ చైన్ని బ్రేక్ చేయగలుగుతాము. రెండోది ఏంటంటే ఈ సిమ్టమ్స్ ఏముంటాయి అంటే, ఏం ప్రాబ్లం ఇది అంటే ఇది ఏమన్నా కొత్త వైరస్ అంటే చెప్పినట్టు రెస్పిరేటరీ వైరసెస్ అన్నిటికీ సిమ్టమ్స్ ఒకేలాగా ఉంటాయి, దాని వే ఆఫ్ స్ప్రెడ్ కూడా ఒకే రాగా ఇది ఉంటుంది. గుర్తించే ముందస్తు జాగ్రత్తగా మనకు మొన్న తెలంగాణ ఆరోగ్య శాఖ కూడా మనకు ఒకటి కొన్ని మార్గదర్శకాలను చూపిస్తూ కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. మీరు చెప్పినవే సేమ్ ఇవే కదా. సో అదే చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇట్స్ నాట్ ఓన్లీ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్ ద డ్యూటీ ఆఫ్ డాక్టర్స్, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈవెన్ ద ఎవ్రీ సిటిజన్. ప్రతి నాగరికుడికి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఈ చైన్ని బ్రేక్ చేయడం అనేది. అది ఏ రకంగా బ్రేక్ చేస్తారు అంటే సేమ్ ఇవన్నీ పాటించాలి. మాస్క్ ధరించడం, చేతులు కడుక్కోవడము, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడము, గ్యాదరింగ్స్కి వెళ్ళకపోవడము, అండ్ మీకు సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయంటే ఇంట్లోనే ఉండడము, అర్లీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం. మళ్ళీ ఇంట్లో కూర్చొని డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఉండడం కదా, అర్లీగా డాక్టర్ విజిట్, హైడ్రేట్ చేసుకుంటూ ఉండడం, ఇవన్నీ తీసుకున్నామంటే మనకి అంత పెద్ద ఇష్యూ ఉండకపోవచ్చు. అండ్ ఈ వైరస్ వల్ల ఇప్పటికైతే ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్లో ఏఆర్డిఎస్కి వెళ్ళారు, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి అంటే అప్పుడు అది సివియర్ అయిపోతుంది, అప్పుడు ప్రాణం మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. బట్ అట్లాంటిది ఈ వైరస్లో ఎన్ని జరిగాయి అంటే నా ఎక్స్పీరియన్స్లో అయితే నేను చూడలేదు, ఇప్పటిదాకా ఒక కేసు కూడా చూడలేదు. హ్యూమన్ మెటాన్యూమా వైరస్ వల్ల ఏఆర్డిఎస్ వచ్చి చనిపోయే పరిస్థితి వచ్చింది అయితే, కానీ ఆ ఇన్ఫెక్షన్స్ అయితే చూశాను. ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు కాదు, 3 months బ్యాక్, 6 months బ్యాక్, 1 year బ్యాక్ మధ్యలో ఒకటి అరా కేసులు కనపడ్డాయి మనకి. కానీ ఎవరు బ్యాడ్ అవ్వలేదు, ఎవరు డెత్స్ అయితే అవ్వలేదు. సో అంతా మీరు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ వైరస్, ఇప్పుడు ఈ వైరస్ ఏదైతే మెటాన్యూమా వైరస్ ఉందో ఇది కరోనా అంత డేంజర్ అయితే కాదు కదా, అది అర్థమవుతోంది.
కరోనా అంత డేంజర్ అయితే అవ్వదు కదా అంటే కరోనా ఎందుకంటే కరోనాలో చూసాం చాలా మంది చనిపోయారు, ఎంత దారుణమైన స్థితిలో చనిపోయారు కూడా మనం చూసాము. ఇప్పుడు ఇదే ప్రశ్న మీరు 2019 డిసెంబర్లో అడుగుంటే నేను ఏం ఆన్సర్ చెప్పేవాడిని? కరోనా అంత అంటే కరోనా గురించి మనకు అప్పటికి తెలియదు. కరోనా వైరస్ ఉందని తెలుసు, దానివల్ల చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వస్తాయని తెలుసు, కానీ ఆ మోతాదులో ఇన్ఫెక్షన్స్ వస్తాయి, అంత సివియర్గా అవుతుంది అన్నది మనం కూడా అప్పుడు గ్రహించలేదు. కానీ ఆ రకంగా వచ్చింది, అది పాండమిక్ అయ్యి అంతమందిని బలి తీసుకుంది. మనం హిస్టరీని తిరిగేసి చూస్తే ప్రతి సెంచరీలో ఒక పాండమిక్ వచ్చింది. ఈ సెంచరీకి ఆల్రెడీ ఒక పాండమిక్ వచ్చేసింది, వెళ్ళిపోయింది. సో ఐ డోంట్ ఫోర్సీ అనదర్ ఇన్ఫెక్షన్. ప్రస్తుతానికైతే మనకున్న నాలెడ్జ్ ప్రకారంగా, మనకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారంగా చెప్తే ఇదేం అంత భయంకరమైన వైరస్ అయితే ఏమీ కాదు. అండ్ కరోనా వైరస్ అంత ఇన్ఫెక్టివ్ కూడా ఇది అనిపించట్లేదు. ఓకే, కరోనా వైరస్ చాలా ఇన్ఫెక్టివ్ దీంతో కంపేర్ చేస్తే, అంత ఇన్ఫెక్టివ్ కూడా అనిపించట్లేదు. సో అంత రేంజ్లో మనకి మళ్ళీ దానివల్ల ప్రాబ్లం అవుతుంది అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడున్న నాలెడ్జ్ ప్రకారంగా, ఇప్పుడున్న వాస్తవిక ఇది స్థితులు చూడడం వల్ల నేను చెప్పేది ఏంటంటే అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అక్కడ చిన్న పాపకి రావడం అయితే జరిగింది, పరిస్థితి ఏంటంటారు? నేను అదే చెప్పాను కదా, చిన్న పాప కదా. అవును, చిన్న పిల్లల్లో జలుబు దగ్గు అనేది ఎంతమందిలో వస్తుంటుంది? వెరీ కామన్. చంటి పిల్లల్లో వాళ్ళకి ప్రతి సీజన్లో జలుబు దగ్గు జ్వరాలు వస్తూనే ఉంటాయి. కామన్ కాజ్ చేసే ఆర్గానిజం ఏమని చెప్పాను? రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్. ఓకే, ఇది హ్యూమన్ మెటాన్యూమా వైరస్ అనేది కూడా దాని సిస్టర్ వైరస్ అంతే. సో మనం కామన్గా పిల్లల్లో జలుబు దగ్గులు చూస్తున్నాము, జలుబు జ్వరం వెళ్ళిపోతుంది. అదే ఇది కూడా అదే రకంగా వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చిన్న పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళలో కావచ్చు. ఇది కామన్గా ఎవరికి వస్తుంది అంటే చిన్న పిల్లల్లో వస్తుంది. ఎల్డర్లీ పీపుల్ మోర్ దెన్ 65 years, 65 ఏళ్ళు దాటిన పెద్దవాళ్ళలో వస్తుంది. ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటే ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళు, అంటే షుగర్ ఉన్న వాళ్ళు కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే స్టెరాయిడ్స్ తీసుకుంటూ ఉంటారు కొన్ని జబ్బులకి, లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, లేకపోతే సిస్టమిక్ ఎర్థమెట్, అంటే కొన్ని ఆటో ఇమ్యూన్ డిజీజెస్కి స్టెరాయిడ్స్ తీసుకునే పేషెంట్స్ కానీ, క్యాన్సర్ పేషెంట్లు కానీ, ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళకి కానీ, నెక్స్ట్ లాంగ్ టర్మ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అంటే ఆస్తమా ఉన్నవాళ్ళు కానీ, సిఓపిడి ఉన్నవాళ్ళు, ఐఎల్డి, ఇట్లాంటి గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ కొంచెం హై రిస్క్ గ్రూప్ అనమాట. అంటే వాళ్ళలో ఇన్ఫెక్షన్స్ వస్తే కొంచెము అది కాంప్లికేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి పేషెంట్స్లో కొంచెం మనము జాగ్రత్తగా ఉండాలి. అంటే మిగతా పేషెంట్స్ జాగ్రత్తగా ఉండొద్దని కాదు, కానీ వాళ్ళు రెస్ట్ తీసుకొని సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే నార్మల్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఈ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్లో కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఈ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్లోనే ఆ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా కనబడుతుంది. సో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, సెల్ఫ్గా మనం ఎలా మనని చెప్పాను కదా. ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు. కోవిడ్లో మనకి ఏమైతే జాగ్రత్తలు చెప్పారో ఆ జాగ్రత్తలు సేమ్ పాటించేస్తే సరిపోతుంది. అంతే. ఫుడ్కి సంబంధించి ఎలాంటి ఆహారం తీసుకుంటే? లేదా ఫుడ్ అంటే హెల్తీ డైట్ తీసుకోవాలి, దానికి ప్రత్యేకమైన ఫుడ్ ఇదేమీ లేదు. ఈ టైంలో, ఎందుకంటే ఇవి చూసినా కానీ ఈ టైంలో ఇవి తినకుండా ఉంటే మంచిది అంటే ఎప్పుడు కూడా ఇట్లాంటి, ఇప్పుడు చలికాలం కాబట్టి చల్లటి వస్తువులు, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ అట్లాంటివి అవాయిడ్ చేస్తున్నాయి. దానివల్ల ఏంటంటే జలుబు, దగ్గు, జ్వరాలు ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అట్లాంటివి అండ్ ఇంకా ఈ హ్యూమన్ మెటాన్యూమా వైరస్కి ఒక పెక్యులర్ థింగ్ చెప్పింది ఏంటంటే మెడికల్గా, ఈ పేషెంట్స్లో ఎక్కువగా వీజింగ్ వస్తుంది, పిల్లి కూతలు. అంటే ఆ ఇన్ఫెక్షన్ వచ్చి దగ్గు, జలుబు, జ్వరం ఎలాగో వస్తుంది, బట్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ వీజింగ్. అంటే ఆస్తమా పేషెంట్స్లో ఎట్లయితే పిల్లి కూతలు వస్తాయో ఆ రకంగా ఆస్తమా లేని వాళ్ళకు కూడా ఈ ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఆ వీజింగ్ అనేది ఎక్కువగా చూస్తున్నాం అనమాట. సో దిస్ ఈజ్ లిటరేచర్ ప్రకారంగా. ఓకే, మనకు అంత హై నెంబర్ ఆఫ్ కేసెస్ ఇంతవరకు మనకు రాలేదు, అన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ ఇంకా మేము చూడలేదు. బట్ లిటరేచర్ ప్రకారంగా చెప్తుంది ఏంటంటే ఈ వీజింగ్ అన్నది కొంచెం ఎక్కువ సిమ్టమ్ ఉంటుంది. దగ్గు, జ్వరం, జలుబు ఇవన్నీ అయితే ఎలాగో ఉంటాయి అన్నమాట. సో అదొకటి.
అండ్ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ వైరస్తోని చనిపోయిన దాఖలాలు అయితే లేవు. మన ఇండియాలో ప్రస్తుతానికి ఈ వైరస్ వల్ల చనిపోయారు, ఈ వైరస్ వల్ల సీరియస్ అయ్యారు అన్న దాఖలాలు అయితే ప్రస్తుతానికి లేదు. ఇట్ ఈజ్ లైక్ ఎనీ అదర్ వైరల్ ఇన్ఫెక్షన్. యూజువల్గా చలికాలంలో, వర్షాకాలంలో మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ సడన్గా స్పైక్ అవుతాయి, అట్లానే ఇది కూడా అంతే. అంతకు మించి దీనికి అంత ఇంపార్టెన్స్ లేదు, అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ మన జాగ్రత్తలు మనం ఉండాలి. ఇక్కడ కూడా ఏమైనా టెస్ట్లు చేసేటువంటి అవకాశాలు చెప్పాను కదా, ఇది కూడా సేమ్ కోవిడ్ టెస్ట్ ఎట్లా చేస్తారా, అది గవర్నమెంట్ డిసైడ్ చేయాలి. అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? అంటే అదే గవర్నమెంట్ అనేది నిరంతరంగా చూస్తూ ఉంటుంది, నంబర్ ఆఫ్ కేసెస్ ఎన్ని వస్తున్నాయి, దానివల్ల కాంప్లికేట్ అవుతున్నాయా లేదా, కేసెస్ పెరుగుతున్నాయా, అడ్మిషన్ రేట్ ఏమైనా పెరుగుతుందా, అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్తో, ఇవన్నీ చూసి మనకి అంత లెవెల్లో ఉంది, నిజంగానే సిగ్నిఫికెంట్గా పబ్లిక్ హెల్త్ లెవెల్లోకి వస్తుంది అన్నప్పుడు ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఆ టెస్టులు చేసేవన్నది పెంచుతుంది మనకి. ప్రస్తుతానికైతే అంత టెస్టులు చేసే ఇది లేదు, అన్ని కిట్స్ కూడా లేవు ఇప్పుడిప్పుడే కాబట్టి. అండ్ అది సేమ్ కోవిడ్లో ఎట్లా టెస్ట్ చేసామో ఆర్టీపీసీఆర్, అట్లాంటి ఆర్టీపీసీఆర్ విధానంలోనే దీన్ని కూడా మనము నిర్ధారించే గవర్నమెంట్ విల్ టేక్ అ కాల్ డిపెండింగ్ ఆన్ ద నంబర్ ఆఫ్ కేసెస్ అండ్ స్పైక్ ఇన్ ద నంబర్ ఆఫ్ కేసెస్ బట్టి ఆ టెస్ట్లు పెంచాలా లేదా, లేకపోతే అండ్ అస్సలు పేషెంట్స్ ఎవ్వరు ఏమీ కాంప్లికేట్ అవ్వట్లేదు అంటే టెస్ట్ చేసి కూడా ఉపయోగం ఏముంది? ఎందుకంటే ఫస్ట్ థింగ్, టెస్ట్ చేస్తే స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంటే టెస్ట్ చేయడం వల్ల ఉపయోగం ఉంది. రెండోది, సివియారిటీ బాగా ఎక్కువ ఉందంటే సరే ఆ వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళని కొంచెం ఇంకా ఎక్కువ శ్రద్ధగా చూసుకోవాలి, ఐసోలేట్ చేసి చూసుకోవాలన్నప్పుడన్నా మనకు టెస్ట్ చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది. ప్రస్తుతానికి అంత సీరియస్నెస్ లేనట్టుగానే అనిపిస్తుంది. రెండోది, స్పెసిఫిక్ ఈ యాంటీవైరల్ డ్రగ్ ఇస్తే అది తగ్గుతుంది అన్నట్టు లేదు. అట్లాంటప్పుడు టెస్ట్లు చేసి పెద్దగా సాధించేది ఏమన్నా ఉందా? టెక్నికల్గా ఆలోచిస్తే ఓన్లీ ఓకే ఇది ఇన్ఫెక్షన్ దీనివల్ల వచ్చిందని నిర్ధారణ అవుతుంది, కానీ దానివల్ల ఉపయోగం ఏముంది? ట్రీట్మెంట్లో ఉపయోగం లేదు. అదే రకంగా ఐసోలేట్ చేసి వాళ్ళని ఇంతకుముందు కోవిడ్లో చూసాను చూడండి, శ్రద్ధగా వాళ్ళని ఐసోలేట్ చేసేసి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అట్లాంటి అవసరము లేదు. అట్లాంటప్పుడు టెస్టులు చేసి కూడా పెద్ద ఉపయోగం ఏముంది? ఖర్చు తప్ప దానివల్ల ఉపయోగం లేదు, అంటే లాజికల్గా ఆలోచిస్తే. అందుకనే గవర్నమెంట్ కూడా అనవసరంగా డబ్బులు ఖర్చు చేసి ఎందుకు చేస్తుంది ఆ టెస్టులు? అవసరం ఉన్నప్పుడే మనం ఆ టెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనివల్ల పెద్దగా మనకు మార్టాలిటీ లేదు అంటే ఫోకస్ అంతా దేని మీద ఉంటుందంటే ఈ ఇన్ఫెక్షన్ని స్ప్రెడ్ చేసే చైన్ని కట్ చేయడం మీదనే ఫోకస్ పెట్టాలి మెయిన్గా, రాదర్ దాన్ టెస్టింగ్. ఎందుకంటే టెస్ట్ చేయడం వల్ల పెద్ద మనకి కొత్తగా ఒరిగేది ఏమీ లేదు. అదే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, టెస్ట్ చేసినా అదే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, చేయకపోయినా అదే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, సేమ్ ఐసోలేట్ అయ్యి ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోవాలి, డాక్టర్ని సంప్రదించి ఆయన చెప్పే జాగ్రత్తలు పాటించాలి. అట్లాంటప్పుడు టెస్ట్ చేసి ఉపయోగం ఏముంది? సో కానీ ఇట్లా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా ఉండేదానికి జాగ్రత్తలు దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. సో ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ అన్నది ఎక్కువగా సిటిజన్స్ మీదనే ఉంది. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ కొత్తగా ఏదో పెట్టాల్సిన అవసరం లేదు. ఇది బ్యాన్ చేయండి, మీరు షేక్ హ్యాండ్స్ ఇవ్వడం బ్యాన్ చేశారంటే గవర్నమెంట్ టెల్ యూ షేక్ హ్యాండ్స్ ఇవ్వద్దనేసి? మీకు తెలుసు కదా. అంటే ఎందుకు తెలుసు కదా అన్నాను అంటే రీసెంట్గా మనం కోవిడ్ని చూసాం కదా. సో ఆ కోవిడ్లో ఏ జాగ్రత్తలు పాటించాలో అందరికీ అవగాహన ఉంది కదా. అదే జాగ్రత్తలు పాటించండి, ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వదు, అంత రేంజ్లో పోదు. సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి, గ్యాదరింగ్స్కి వెళ్ళకండి, కొద్దిగా సిమ్టమ్స్ ఉన్నాయంటే ఇంట్లో ఉండండి, జనాల మధ్యన వెళ్ళకండి. ఇవన్నీ బేసిక్ థింగ్స్ మనం ఫాలో చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఇన్ఫెక్షన్ రేట్ అనేది తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా బ్రేక్ కూడా చైన్ అవుతుంది, చైన్ కూడా బ్రేక్ అవుతుంది. బ్రేక్ చేయొచ్చు. రైట్. మంచి ఇన్ఫర్మేషన్ అందించారని అనుకుంటున్నాను నేనైతే. సో కొంచెం జనాలు పానిక్ అవుతున్నారు కదా, దాని నుంచి పానిక్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు, అస్సలు లేదు. మీ మాటలు విన్నారంటే కొంత భయం పోతుంది వాళ్ళకి, ఎందుకంటే ప్రాబ్లం ఏం లేదు అన్నట్టుగా కొంచెం వాళ్ళు ఊపిరి పీల్చుకుంటారు. ప్రాబ్లం లేదంటే మళ్ళీ అన్ని ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే, జాగ్రత్తలు అయితే తీసుకోవాలి, కానీ పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, భయపడకుండా ఉంటే. అది రైట్. థ్యాంక్ యూ సార్, డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్.